హాయ్ ఫ్రెండ్స్, తరచూ మీ ఫోన్ లో ఈపీఎఫ్ఓ నుంచి ఈ మెసేజ్ వస్తుందా? డియర్ మెంబర్, యువర్ యుఏఎన్ ఈస్ నాట్ అథెంటికేటెడ్ త్రూ ఆధార్ ఫేస్ అథెంటికేషన్. ప్లీజ్ కంప్లీట్ ఎఫ్ఏటి త్రూ ఉమంగ్ యాప్. అయితే దీని అర్థం మీరు మీ యుఏఎన్ నంబర్ యాక్టివేట్ అండ్ కేవైసీ అయితే చేసుకున్నారు, కానీ ఆ పిఎఫ్ అకౌంట్ మీదే అని అథెంటికేట్ చేసుకోలేరు. మరి అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ లైవ్ లో చెప్తాను. లైక్ చేసి పెట్టుకోండి. సో దీనికోసం మొదటగా మీ మొబైల్లో ప్లే స్టోర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఉమంగ్ అని టైప్ చేస్తే ఇలా అప్లికేషన్ చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు డౌన్లోడ్ అయిన అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం టాప్ రైట్ సైడ్ ఐకాన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఇదివరకే మీకు అకౌంట్ ఉంటే పైన మీ మొబైల్ నంబర్ అండ్ కింద 6 అంకెల మీరు సెట్ చేసుకున్న ఎంపిన్ నంబర్ ని ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు మీ ఎంపిన్ ని మర్చిపోయినట్లయితే కింద ఫర్గెట్ ఎంపిన్ ని సెలెక్ట్ చేస్తే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో పైన మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి కింద వెరిఫై ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అప్డేట్ యువర్ న్యూ ఎంపిన్ అడుగుతుంది. మీకు గుర్తుండే విధంగా 6 అంకెల న్యూ ఎంపిన్ ని 2 సార్లు ఎంటర్ చేసి సెట్ చేసుకోండి. తర్వాత కింద సబ్మిట్ చేయండి. ఒకవేళ న్యూ అయితే కింద రిజిస్టర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ కేవలం మీ లేటెస్ట్ ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేదంటే యాక్టివేట్ చేయలేము. తర్వాత కింద మీ లొకేషన్ ని బట్టి ఇక్కడ మీ స్టేట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దాని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద కంటిన్యూ చేయండి. ఇప్పుడు లాగిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఫోన్ నంబర్ అండ్ కింద న్యూ ఎంపిన్ ని ఎంటర్ చేసి కింద కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇందులో ప్రతిసారి ఎంపిన్ కి బదులు మీ ఫింగర్ ప్రింట్ తో లాగిన్ కావాలనుకుంటే ఇక్కడ సెట్ బయోమెట్రిక్ లాగిన్ ని ఎనేబుల్ చేయవచ్చు, లేదా అవసరం లేకుంటే కింద కంటిన్యూ చేయండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా లాగిన్ అయి మెయిన్ పేజ్ చూపిస్తుంది. ఇందులో అనేక రకాల మీ స్టేట్ అండ్ నేషనల్ సర్వీసెస్ చూపిస్తుంది. ఇందులో ఈపీఎఫ్ఓ ఒకటి. దీనికోసం ఇక్కడ సెర్చ్ ని ఓపెన్ చేసి ఇందులో ఈపీఎఫ్ఓ అని టైప్ చేస్తే ఆప్షన్ వచ్చేస్తుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఈపీఎఫ్ఓ కి సంబంధించిన అన్ని రకాల సర్వీసెస్ చూపిస్తుంది. ఇందులో ఫస్ట్ మనం ఇప్పుడు ఆధార్ ఫేస్ అథెంటికేట్ ని చేస్తున్నాం కాబట్టి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫేస్ అథెంటికేట్ ఆఫ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ యుఏఎన్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ చేసే ముందు మీరు ఒక పేపర్ పై ముందుగా మీ 12 అంకెల యుఏఎన్ నంబర్ అండ్ ఆధార్ నంబర్ అండ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ని రాసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఫేస్ స్కానింగ్ చేసే ముందు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఆధార్ తో మ్యాచ్ చేసుకోవడానికి మనకి ఆధార్ ఫేస్ ఐడి అనే యుఐడిఐ అఫీషియల్ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మళ్ళీ ప్లే స్టోర్ కి వెళ్ళి సెర్చ్ లో ఆధార్ ఫేస్ ఐడి అని టైప్ చేస్తే అప్లికేషన్ చూపిస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ అవ్వగానే అలాగే వదిలేయండి, దీన్ని ఓపెన్ చేయకండి. తర్వాత మళ్ళీ ఉమంగ్ అప్లికేషన్ లాగిన్ అయి ఎవరైతే ఫేస్ అథెంటికేట్ ద్వారా మీ ఫేస్ ని స్కానింగ్ చేసుకోవాలనుకుంటున్నారో వారి ఫేస్ పై తగినంత వెలుతురు ఉండేలా చూసుకోండి. ఇక్కడ సన్లైట్ అయితే చాలా బెటర్. అండ్ మీ ఫేస్ స్కాన్ చేసే ముందు కళ్ళద్దాలు కానీ టోపీ కానీ ఉండకూడదు. తర్వాత ఇప్పుడు సబ్మిట్ చేయండి. వన్స్ మీ ఫేస్ ఇక్కడ స్కానింగ్ స్టార్ట్ అవ్వగానే మీ సెల్ఫీ క్యామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ టైం అవుతే కెమెరా పర్మిషన్ అడుగుతుంది, అలో చేయండి. తర్వాత ఇక్కడ మీ లైవ్ ఫేస్ ని క్యాప్చర్ చేసే ముందు మీ కనురెప్పలను ఆడిస్తూ మీ ముఖాన్ని కాస్త లెఫ్ట్ అండ్ రైట్ తిప్పండి. వన్స్ మీ ఫేస్ ని ఐడెంటిఫై చేయగానే ఇమేజ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ చూపించి న్యూ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇందాక రాసి పెట్టుకున్న మీ 12 అంకెల యుఏఎన్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. దాని కింద మీ మొబైల్ నంబర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఒకవేళ వేరే మొబైల్ నుంచి చేస్తే ఇక్కడ ఆధార్ లింక్ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద సబ్మిట్ చేయండి. వన్స్ ఇప్పుడు మీ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని ఆధార్ ఫేస్ తో మ్యాచ్ అయితే ఇక్కడ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ జనరేట్ అయి ట్రాన్సాక్షన్ నంబర్ చూపిస్తుంది. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని క్లోజ్ చేయండి. సో ఇప్పుడు మీరు మీ ఆధార్ లో ఎటువంటి చేంజెస్ చేసినా మీ ఫేస్ ని అథెంటికేట్ చేసుకొని ఆధార్ కేవైసీ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.